హాయ్ అండి, సండే స్పెషల్గా చేపల పులుసు తయారు చేయబోతున్నాను. ఇవి సోరింగ్ చేపలు ఇంకా తాజాగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇక్కడ టమాటా ఉపయోగించకుండా అందులో ఇక్కడ ఈ మసాలా పెట్టి అయితే ఉపయోగించుకున్నాను. టేస్ట్ బాగుంటుందండి. ఇది చాలా టమాటా లేకుండా ఇంకా చేపల పులుసు. ఇంకా ఇది నేను ఇక్కడ చాలా సింపుల్గా అండి, టమాటాలు రేట్లు కాబట్టి ఇంకా టమాటా లేకుండా ఈ విధంగా ఇక్కడ చింతపండు పులుపు వేయకుండా ఇలా తయారు చేసుకున్నాను. ఇంకా అందులో ఇక్కడ చేపల వేపుడు కూడా చేసి ఇంకా చేపల పులుసు ఈ విధంగా తయారు చేస్తున్నాను. మరి మీరు ఈ వీడియో ఫుల్గా చూడాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి, ఇంకా ఆదివారం స్పెషల్గా ఇంకా చేపలు అయితే వండబోతున్నాను. అందులోనూ ఇంకా నాకైతే కార్తీక మాసం ఇంకా మేము నాన్ వెజ్ అయితే పెద్దగా తినాము. అందులోనూ మా వారైతే ఇంకా ఇన్ని రోజులు ఇంకా అలాగా నీసు లేకుండా ఉంటాం అన్నట్టు ఇంకా అతను మార్కెట్కి వెళ్తే తెల్లవారి ఇంకా చేపలు తీసుకొచ్చారు. ఇవి సోరింగ్ చేపలండి. ఇంకా తేగానే నీటిలో అయితే వేసుకున్నాను. ఇంకెందుకంటే కాస్త నానుతుంది, పొట్టుపలకి అంతా శుభ్రంగా వచ్చేస్తాయి అన్నట్టు. ఇంకా ఏం లేదన్నా ఒక అరగంట సేపు అండి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా చూసారా ఇలా అండి శుభ్రంగా నేను 2-3 సార్లు నీటితో కడిగేసుకొని ఈ విధంగా పొట్టుపులగా సైడ్ భాగాన్ని కట్ చేసి తీసి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. ఉప్పుతో కడుక్కున్నానండి. తర్వాత ఇక్కడ కాస్త చిన్నవి పెద్దవి ఈ విధంగా నేను సైడ్ భాగం పెట్టేసుకొని ఇక్కడ చిన్నవైతే మాత్రం ఈ విధంగా జీలకర్ర, ధనియాల పౌడర్, కారం, పసుపు, ఉప్పు ఇలా ఇవన్నీ వేసుకొని ఈ చేపలకు పట్టేలా ఈ మసాలా అంతా కాస్త పట్టించేస్తానండి. చేపలకి కాస్త లైట్గా ఫ్రై చేసుకుంటాను. అంటే పిల్లలు వీళ్ళు ఇష్టపడతారండి. మా ఇంట్లో కంపల్సరీగా చేపల పులుసు వేపుడు అయితే ఉండాల్సిందే కాబట్టి వేపుడు ఈ విధంగా అండి మొత్తం మసాలా అంతా పట్టించేసి పక్కన పెట్టేస్తాను. పక్క వేగుతుంది. ఇంకా అలాగే ఇవి కాస్త వేగించేసుకుందాం ముందు నూనెలో. ఇంకా అదే నూనెలో మళ్ళీ మనం పులుసు తయారు చేసుకుంటాం కాబట్టి వేగంగా అయిపోద్ది అన్నట్టు. ఇక్కడ వేపేసుకుంటున్నాను. ఒక భాగం అయితే అయిపోయింది వేపుకోవడం. ఇంకా ఈ విధంగా అండి ఇంకా చూసారు కదా, ఇంకా అన్ని చేపలు అయితే అదే విధంగా నేను వేపేసుకున్నాను. ఈ విధంగా విరగకుండా అయితే ఈ విధంగా వచ్చాయి. ఇంకా పక్కన వేగుతుంది. ఇంకా నేనైతే ముందే రైస్ కూడా ఉడికించేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసారా ఈ మసాలాకండి ఇక్కడ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు కాస్త అలాగే కాస్త అల్లం, వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని ఒక పెద్ద స్పూన్తో ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు కాస్త ఎక్కువ వేసుకున్నాను. ఇవండి అవైతే ముందు ఆవాలు ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ కోసం అండి. నేనైతే ఇంకా ఎటువంటి టమాటా ఉపయోగించుకోవడం లేదు కాబట్టి ఆవాలతో చేసిన చేపల పులుసు, ఆవు పెట్టిన చేపల పులుసు అయితే తయారు చేయబోతున్నాను సింపుల్గా. ఇక్కడ చూసారు కదా ఆవాలు ఇవన్నీ వేసేసుకున్నాను. జీలకర్ర, ధనియాలు ఇవన్నీ, ధనియాలు కాస్త ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయ ఒక 2-3 ఉన్నా పర్వాలేదు ఎండుమిరపకాయలు. ఇంకా నేనైతే ఇలా ఒకటి వేసుకున్నాను, పెద్దది ఒకటి. ఇక్కడ ముందు పౌడర్ చేసేసుకున్నాను. ఈ విధంగా కాస్త బరగ్గా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసుకొని కచ్చాపచ్చగా కాస్త లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా ఇంకా ఇవేనండి. ఇంకా నేనైతే పెద్దగా ఇంకేమీ మసాలాలు కూడా ఎక్కువ ఉపయోగించుకోవడం లేదు. ఇవి కాస్త కచ్చాపచ్చగా పేస్ట్ అయితే చేసేసుకుందాము. గరం మసాలా ఇంకేవైనా సరే ఇంకా దినుసులు వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవచ్చు ఇందులోనే. ఇంకా నేనైతే సింపుల్గా చేస్తున్నాను. తర్వాత వేగించుకున్నప్పుడు వేసుకుందాం అన్నట్టు ఇప్పుడు వేయలేదు. ఇక్కడ పేస్ట్ అయితే చేసుకున్నానండి. చూసారా ఈ విధంగా కచ్చాపచ్చా చేసుకున్నాను. ఇక్కడ ఎండుమిరపకాయ వేసుకున్నాను కూడా అది కూడా కనిపిస్తుంది మధ్య మధ్యలో ఈ విధంగా కనిపిస్తూ. ఇది పక్కన పెట్టేసి ఇక్కడైతే నేను జీలకర్ర, బిర్యానీ ఆకు, ఏలక్కాయ ఒకటి, చిటికెడంతా మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇలా తీసుకుని పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి నూనె అయితే కాస్త వేసుకున్నానండి సరిపడేలా. కాస్త నూనె అయితే పడుతుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత కాస్త వేడైంది. ఇంకా ఈలోగా ఈ మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇంకా వేగనిద్దాం గరిటతో. ఇంట్లో వాళ్ళ కోసం ఈ విధంగా అండి చేపలు వేపుడు చేసుకున్నాను. ఇంకా అలాగే చేపల పులుసు కూడాను ఉండాలి కాబట్టి 2 పూటలకు అయ్యి ఉన్నట్టు ఇంకా ఈ విధంగా తయారు చేస్తున్నాను టమాటా లేకుండా. ఇంకా అలాగే నేను ఈ కార్తీక మాసంలో నీసు తిన్నా కాబట్టి ఇక్కడ చేపల కూర వండిన తర్వాత కాయగూర అయితే మాత్రం తర్వాత చేసేసుకుంటాను నా కోసం. ఇలా తాలింపు పెట్టుకున్న మసాలా దినుసు ఇవన్నీ వేగాయి. ఇప్పుడైతే మనం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇంకా మిక్సీ చేస్తే ఇంకా పేస్ట్ అంతా వేసుకున్నాను. ఇంకా చూసారు కదా ఇలా ఈ పేస్ట్ కూడా ఇంకా 2-3 నిమిషాలు వేగనిద్దాం నూనెలో కాస్త పచ్చివాసన పోయేంత వరకు. ఈ విధంగా 2 నిమిషాలు వేగినాక కాస్త మగ్గించుకుందామండి. ఇలా మగ్గుతుంది, మూత పెట్టేసుకుంటాను. మంటనైతే ఇక్కడ చిన్న మంట పెట్టేశానండి. ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా ఇంకా ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా మూత తీసుకుని చూసినట్లయితే ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ ఇంకా కాస్త వేగింది. ఇంకా అందులోంచి ఇంకా నూనె అయితే పైకి తేలింది. ఈ విధంగా
కాబట్టి ఇంకా ఒకసారి కలిపేసుకొని ఇక్కడ పసుపు, ఉప్పు, కారం నేనైతే ఈ మూడింటిని వేసేసుకుంటున్నాను. కూరకు సరిపడాలండి అన్నీ వేసేసుకున్నాను ప్లేట్లో. అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇక్కడ మసాలాలు అంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా అంతా కలిపేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. ఈ మసాలా అంతా ఉల్లిపాయ పేస్ట్గా పట్టుకుంటుంది. ఇంకా 2 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. ఇంకా చూసారు కదా, ఉల్లిపాయ పేస్ట్కి నూనె అంతా పట్టుకొని ఈ విధంగా పొడి పొడిగా కనిపిస్తుంది. ఇక్కడ నూనె కూడా పైకి వెళ్ళినట్టు. ఇంకా అలాగే ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇప్పుడే అండి ఇదే మూమెంట్లో మీకు కావాలంటే టమాటా పేస్ట్ కూడా వేసుకొని మగ్గించేసుకోవచ్చు. ఇంకా నేనైతే వేయడం లేదు. ఏకంగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి పేస్ట్తో ఇంకా మిక్సీ జార్ ఉంటుంది కాబట్టి అందులోనే కాస్త కడిగినట్టుగా కొంచెం నీరు వేసుకున్నాను. సరిపడేలా అండి, కూరకు సరిపడేలా ఉడకడానికి కోసం నీరైతే వేసుకొని ఈ విధంగా ఒకసారి గరిటతో బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వేపడానికి కొన్ని చేపలు వేపుకున్నాను. ఇంకా మిగిలిగా ఉన్నవి ఈ చేపలు అయితే ఇంకా పులుసులోకి వేసుకుందాం. ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా చేపలను అయితే వేసుకుంటున్నాను. ఇంకా మనం టమాటా వేసుకున్నా సరే పులుసు బాగుంటుందండి. ఇంకా నేను టమాటా లేకుండా ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. ఆవు పెట్టిన చేపల పులుసు, సోరిన పులుసు లాంటివి చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో చింతపండు పులుపు వేసుకున్నా సరే బాగుంటుంది. నేను పులుపు అయితే వేయలేదు. ఇంకా ఏం లేదన్నా ఒక 5-10 నిమిషాల తర్వాత ఈ విధంగా చూడండి మరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా చేపలు కాస్త ఉడికినట్టు కనిపించింది. ఇంకా చూసారా, తర్వాత ఉడికిపోయింది కాబట్టి నేను చివరగా నిమ్మకాయ అండి ఒక పెద్ద సైజుతో ఒక చిన్న ముక్క అయితే తీసుకుని కట్ చేసుకున్నాను, రసాన్ని పిండుకొని. ఈ విధంగా నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను. నాకు దగ్గర చింతపండు అయితే లేదు కాబట్టి చింతపండు ఉంటే చింతపండు పులుపు వేసుకోవచ్చు పులుసులోకి. ఇంకా నేను ఈ విధంగా సింపుల్గా చేస్తున్నాను. ఇంకా అలాగే ఇక్కడ చివరగా చూసారా, నిమ్మరసం చాలా ఎక్కువగా వచ్చింది. పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయ అయితే రసాన్ని పిండుకుని వేసుకున్నాను. అలాగే కాస్త గరం మసాలా పొడి, కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఇవన్నీ కూడా చివరిలో వేసుకుని కలిపేసుకోవాలి ఒకసారి. ఇంకా గరిట అయితే ఇక్కడ ఈ విధంగా నేను పెట్టుకోలేదు. చేత్తో ఒకసారి కడాయిని ఈ విధంగా కలుపుతూ తిప్పుతూ ఉంటే ఇంకా కలిసిపోద్దండి. కాబట్టి ఇంకా ఈ విధంగా మొత్తం ఇంకా చూడండి, గరం మసాలా వేసినప్పటికీ ఇంకా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అందులో ఆవు పెట్టిన ఈ చేపల పులుసుకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఒక చేప తీసుకొని చూసినట్లయితే ఈ విధంగా అండి ఉడికిపోయింది చూసారా. ఇంకా ఈ చేపల్ని మరికొంచెం టేస్ట్గా ఉండాలంటే ఇంకా చేపల్ని వేపుకొని మనం కాస్త జ్యూసీగా అంటే కాస్త దగ్గరగా వండుకున్నట్లయితే ఇంకా టేస్ట్ ఇంకా డబల్ ఉంటుందండి. నేనైతే ఇంకా ఇక్కడ ముందే చేపలను వేపుకున్నాను కాబట్టి ఈ విధంగా పచ్చి చేపలని పులుసులో వేసి ఈ విధంగా కాస్త పులుసు మాదిరిగా కాస్త ఎక్కువగా వదిలేసాను. ఈ విధంగా అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది తింటే. ఇంకా ఈ విధంగా ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుని ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే ఈ విధంగా నూనె అంతా పైకి తేలి చేపలు అయితే ఈ విధంగా అంటే మనకి కనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది. ఇంకా మరి మీకు నచ్చిందా అండి? నచ్చితే మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి అలా చూసి వదిలేకుండా చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని ప్లీజ్. ఇంకా చేపలు కూడా విరగకుండా ఈ విధంగా చక్కగా ఉడికాయి అన్నీ ఒకేలాగా. ఇంకా టమాటాలు అధిక రేట్లు ఉండేటప్పుడు ఈ విధంగా అండి టమాటాలు మనకి అసలు వెయ్యిని అంటే వేసామా వేయలేదా అనే ఫీలింగ్ అసలు ఉండదు. ఇంకా ఎలాంటి వాళ్ళని మన ఇంటికి గెస్ట్ వచ్చినా సరే తిన్నట్లయితే ఇంకా ఇందులో టమాటా వేసామే అని అనుకుంటారు. ఇంకా అంత బాగుంటుందండి టేస్ట్. ఇంకా ఈ విధంగా చేపల పులుసుని నేను సింపుల్గా తయారు చేసుకున్నాను. మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు సెలవు.